ప్రైజ్లో యేసుక్రీస్తు రెండో రాకడ. యోహాను 14:3లో నేను మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును అంటారు. ఆయన ఎందుకు వస్తారంటే ఆయనతో శాశ్వత కాలం కలయికకు ఆయన మనకిచ్చే ఆహ్వానం లేదా పిలుపు అని మనం అర్థం చేసుకోవాలి. యేసుప్రభు రెండో రాకడ అనగానే అది భయపెట్టే వార్త కాదు. ఈ లోకంలో ఉన్న ప్రేమకు ముగింపు వచ్చే గడియ అది. అది తీర్పు దినము కాదు. ఆయనతో పాటు మనం యుగ యుగాలు ఉండుటకు ఆయన ఇచ్చేటువంటి ఆహ్వానం అది. మొదటి రాకడ దయతో నిండింది. యేసుప్రభు మొదటిసారి వచ్చినప్పుడు ఆయన దేవుడని అందరూ ఎరగలేదు. ప్రభు సర్వలోకానికి సృష్టికర్త అయినప్పటికీ ఆయన ఒక పశుపాకలో జన్మించారు. ఇక్కడ ఒక రహస్యం దాగి ఉంది. అదేంటంటే దేవుడు ఎప్పుడు గంభీరతతో రాడు. ఆయన మన హృదయంలో వినయ రూపంలో ప్రవేశిస్తాడు. అదేవిధంగా ఆయన రెండో రాకడలో కూడా బాహ్యకాంతిని మాత్రమే చూడకుండా ఆత్మీయంగా సిద్ధంగా ఉన్నవారే ఆయన మహిమను గ్రహిస్తారు. రెండో రాకడ మహిమలో కూడిన న్యాయం, సెకండ్ కమింగ్ అండ్ హిడెన్ జస్టిస్. ఇది మత్తాయి 24:27లో చూసినట్లయితే మెరుపు తూర్పున పుట్టి పడమర వరకు ఎలాగ కనబడుతుందో ఆయన రాకడ ఆ విధంగా ఉంటుందని అక్కడ తెలియచేస్తుంది. యేసుప్రభు మొదటి రాకడలో తనను తానే దాచుకున్నారు. కానీ రెండో రాకడలో ఆయన దాచిన మహిమ బహిర్గతమవుతుంది. ప్రకటన 19లో చూసినట్లయితే తెల్ల గుర్రం పైన కూర్చున్న రాజు న్యాయ తీర్పుతో వస్తాడు అని ఉంది. ఇది కేవలం ఆయన రాకడ శిక్షించడానికి కాదు, అన్యాయానికి, అక్రమాలకు, పాపపు లోకానికి ముగింపు పెట్టడానికి ఆయన రాకడ. ఒక ఉపమానం చూసినట్లయితే యేసుప్రభు విత్తనం మరియు పండుట గురించి చెప్పారు. యోహాను 12:24లో చదివినట్లయితే గోధుమ గింజ పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. అంటే యేసు ప్రభు మొదటి రాకడలో ఆ గింజ నేలలో పడింది. ఆయన మరణం, పునరుత్థానము విత్తనం. రెండో రాకడలో ఆ విత్తనం పండుగా మారుతుంది. అప్పుడే దేవుని రాజ్యపు పంట పండును. అంటే విశ్వాసులు ఆకాశంలో ఆయన్ని కలుసుకునే సమయం రెండో రాకడ. ఇప్పుడు మనం ఉన్నది విత్తన దశ. కానీ రెండో రాకడలో మన ఆత్మ మహిమలో ప్రవేశించేటట్లు చేస్తుంది. ఇది పాత నిబంధనలో కూడా నోవాహు కాలం చూసినట్లయితే వర్షపు అంటే కానీ వర్షపు నీరు చుక్క కానీ తెలియని రోజుల్లో నోవాహు యెహోవాను నమ్మి వాక్యానుసారంగా దేవుడు చెప్పిన రీతిగా ఒక నౌకని నిర్మించాడు. ఇక్కడ నౌక అంటే యేసుక్రీస్తు సాదృశ్యంగా, నీరు అంటే తీర్పు, తలుపు అంటే కృపాకాలము. నోవాహు లోపలికి వెళ్ళిన తర్వాత తలుపు మూయబడింది, అంటే కృపాకాలం ముగుస్తుంది. అదేవిధంగా ఒకరోజు కృపాకాలం కంపల్సరీ ముగుస్తుంది మరియు తలుపు పూర్తిగా మూయబడుతుంది. అందుకని ఇప్పుడు దేవుడు తలుపు తెరుస్తున్న సమయంలోనే మన పాపాన్ని ఒప్పుకొని ఆ వాక్యానుసారంగా జీవించి లోపలికి వెళ్ళాలి. ఆ విధంగా నోవాహు నౌక నుండి ఒక కాకి బయలుదేరి బయటికి వెళ్ళిపోయింది. కానీ మళ్ళీ అది తిరిగి రాలేదు. ఎందుకంటే దానిలో లోకపు ఆలోచనలు, లోకపు క్రియలు, లోకపు పాపపు నిండి ఉంది కనుక ఆ కాకి తిరిగి రాలేదు. కానీ పావురం మాత్రం తిరిగి వచ్చింది. పావురము పవిత్రతకు సాదృశ్యంగా సూచిస్తుంది. యేసు రాకడకు సిద్ధమైన వారు పావురంలాగా పరిశుద్ధతో తిరిగి వస్తారు. కాకిలాగా లోకంలో ఉండకూడదు.